కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయ స్వామివారు రచించిన గ్రంథాల్లో ఆయనెవరు నేనెవరు అదేమిటి అనే గ్రంథాన్ని మనం చదువుకుంటున్నాం. 36 అధ్యాయాలు పూర్తయినాయి. ఈ గ్రంథంలో 2 బ్రహ్మసూత్రాల చర్చ కూడా అయిపోయింది. ఈ 36వ అధ్యాయంలో 3వ బ్రహ్మసూత్ర చర్చ జరుగుతోంది. పరబ్రహ్మని వేదం అవసరం లేకుండా కేవలం ఊహ వలన తెలుసుకోవచ్చునా అనే చర్చ జరిగింది. సాధ్యం కాదు అని నిరూపణ చేసే 3వ బ్రహ్మసూత్రం శాస్త్రయోనిత్వాత్ అనే దాంతో వివరణ జరిగింది. పురుషోత్తం గారు ఆ 3వ సూత్రాన్ని వివరించారు. ఈరోజు 37వ అధ్యాయంలో చర్చ గురించి తెలుసుకుందాం. పురుషోత్తం గారు, ఏమీ అనుకోకండి, ఒక విషయంలో నాకు ఇంకా కొంచెం అనుమానాలు పోలేదండి అన్నారు అవధాని గారు ఆ రోజు చర్చ మొదట్లో. చెప్పండి, పర్వాలేదు. జ్ఞానాన్ని ఒకరికొకరం పంచుకోవడానికే ఇక్కడ మనం కూర్చున్నది. మీకు తెలియనిది అని మీరు అడగలంలో నాకు కొంత జ్ఞానాన్ని ఇస్తున్నారు కనుక నాకు అది చాలా సంతోషమే. ఏమీ అనుకోను, పర్వాలేదు చెప్పండి అని ప్రోత్సహించారు పురుషోత్తం గారు. అవధాని గారు, మీరు అలాంటి సహృదయులు కనుకనే నిశ్చింతగా ఏ అనుమానం వచ్చినా అడగగలుగుతున్నాం. నా అనుమానం వినండి, చెప్తాను. నేనటి చర్చలో మనం బ్రహ్మని శాస్త్రం వలన తప్ప ఇంకా ఏ ఇతర ప్రమాణాల వలన తెలుసుకో సాధ్యం కాదు అని నిర్ణయించాం. శాస్త్రం అంటే శాసించేది అని కదా అర్థం. ఇది చెయ్యి, ఇది చెయ్యవద్దు అనడమే శాసించడం. బ్రహ్మ ఉండనే ఉన్నాడు, క్రొత్తగా వచ్చేవాడు కాదు. అలాంటి బ్రహ్మ గురించి శాస్త్రం ఎట్లా ప్రతిపాదిస్తుంది? ప్రవృత్తి కానీ నివృత్తి కానీ, అంటే చేయమనడం కానీ వద్దనడం కానీ అవసరం లేదు కదా బ్రహ్మ గురించి. ఇది నా సంశయం అన్నారు అవధాని గారు. చిరునవ్వు నవ్వి పురుషోత్తం గారు తత్తు సమన్వయాత్ అన్నారు. అంటే అని అందరూ ప్రశ్నార్థకంగా చూశారు. తు ఆ సంశయం సరైనది కాదు, తత్ ఆ శాస్త్రం, సమన్వయాత్ వాక్యాలన్నింటినీ సమన్వయం చేసి బ్రహ్మని ప్రతిపాదించడంలో కుదురుతుంది కనుక అని వ్యాసుల వారు తమ బ్రహ్మసూత్రాల్లో 4వ సూత్రంగా ఇచ్చారు. అదే మీకు సమాధానం చెప్తుంది అన్నారు పురుషోత్తం గారు. తు అంటే సంశయం సరైనది కాదు అని అర్థం అడిగారు శాస్త్రి గారు అనుమానంగా. తు చ అనేవి సంస్కృతంలో అనేక ప్రయోజనాలకి వాడతారు. ఎన్నో రకాల అర్థాలు వాటిలోంచి వస్తూ ఉంటాయి. అథ కూడా ఇంచుమించు అలాంటిదే. ఒక జనరల్ రూల్ ఏమంటే అథ మొదట్లో ఉంటేను, తు చివరిలో ఉంటేను అంతకుముందు విషయం కన్నా కొత్త విషయం వస్తోంది అని. ఆ కోణంలోంచి చూడండి. తత్ అంటే అది, ఆ శాస్త్రం, తు సమన్వయాత్ అనగానే శాస్త్రం గురించి ఇదివరకున్న సందేహాలు అనవసరం. సమన్వయం చేత బ్రహ్మని ప్రతిపాదించగలరు అని ఫలితార్థం వస్తుంది అన్నారు పురుషోత్తం గారు. కొంచెం వివరించండి పురుషోత్తం గారు అడిగారు అవధాని గారు. ఇది వరకు చెప్పుకున్న శృతులే, అందుచేత అర్థం చెప్పను, వరుసగా వినండి, తెలియనిది మాత్రం అడగండి. తైత్రీయంలో యతో వా ఇమాని భూతాని జాయంతే అని సృష్టికర్త గురించి చెప్పారు. చాందోగ్యంలో సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవాద్వితీయం తదైక్షత బహుశ్యాం ప్రజాయేయేతి అని ఆ సృష్టి ప్రక్రియని వివరించారు. బృహదారణ్యకంలో బ్రహ్మవా ఏకమేవ అగ్ర ఆసీత్ అంటూ సృష్టికర్త ఒకరే అని కన్ఫర్మ్ చేశారు. ఐత్రేయంలో ఆత్మానా ఇదమేక ఏవాగ్ర ఆసీత్ ఏనాగ్ర ఆసీత్ ఆత్మానా ఇదమేవ ఏవాగ్ర ఆసీత్ అంటూ బ్రహ్మనే ఆత్మపదంలో పరామర్శించారు. మళ్ళా తైత్రీయంలో తస్మాద్వా ఏతస్మాత్ ఆత్మన ఆకాశః సంభూతః అంటూ సృష్టినే వివరించారు. మళ్ళా మహోపనిషత్తులో ఏకో హవై నారాయణ ఆసీత్ అని సృష్టికర్తకు ఒక సార్థక నామాన్ని చెప్పారు. తైత్రీయంలో సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఆనందో బ్రహ్మ అంటూ కొన్ని లక్షణాలు చెప్పారు. వీటన్నిటిని బట్టి బ్రహ్మ అంటే ఒక సమగ్ర స్వరూపం వచ్చేస్తోంది కదా. శబ్దాల అర్థాన్ని బట్టే తెలుస్తోంది ఈ విషయం స్పష్టంగా. ఆ శబ్ద సమూహాలు సువ్యవస్థితమైన బ్రహ్మని ప్రతిపాదించడంలో ఎంత సమర్థంగా ఉన్నాయో చూడండి. వాటి వలన వివరంగా బ్రహ్మ సమస్త జగత్ సృష్టి స్థితి సంహారకర్త అని,
దోషాలకి విరుద్ధమని, అపరిమిత ఉదార గుణ సాగరమని, అన్నింటికన్నా గొప్పది అని, ఆనంద స్వరూపం అని చక్కగా తెలుస్తూ ఉంటే ఇది చెయ్యి అది చెయ్యవద్దు అని చెప్పనంత మాత్రాన వాటిని ప్రమాణం కాదు అనడానికి వీల్లేదు. ఎందుకంటారా? ప్రమాణాలన్నీ తమకి ఏది విషయమో దాన్నే చెప్తాయి. మనకి ప్రయోజనం కలిగిందా లేదా అని ప్రమాణాలు ఉండవు. ప్రమాణాన్ని అనుసరించే ప్రయోజనాలు ఉంటాయి. ప్రత్యక్ష ప్రమాణంలో కూడా అనేక వస్తువులు కనిపిస్తున్నాయి, అందులో మీకు ప్రయోజనం లేనివి ఉన్నాయి కదా అని ప్రత్యక్షాన్ని ప్రమాణం కాదని, దానివల్ల ఒక ప్రయోజనం లేదని అనగలరా? ఆ ప్రమాణం దేన్ని చూపాలో దానిని సమర్థవంతంగా చూపిస్తోందో లేదో అన్నదే ప్రధాన విషయం, కానీ ఇంకొకటి కాదు. పైగా ప్రత్యక్షంలో కూడా వస్తువు ఉందనే మీకు తెలుస్తుంది, కానీ ఆ వస్తువు నన్ను తీసుకో, నన్ను తీసుకోవద్దు, ఇది చెయ్యి చేయవద్దు అంటోందా? లేదే. మరి ప్రత్యక్షాన్ని ప్రమాణం కాదంటున్నారా? లేదే. మరి శబ్దాన్ని మాత్రం ప్రమాణం కాదని ఎలా అంటారు? అదీ కాక పురుషార్థంతో సంబంధం ఉందా లేదా? ధర్మార్థ కామమోక్షాలు కదా పురుషార్థాలంటే. వాటితో ఒక దానిని సాధించే సంబంధం బ్రహ్మకి ఉంది. ఆ బ్రహ్మ వివరాలే శాస్త్రంలో ఉన్నాయి. పురుషార్థం అంటే పురుషుని చేత, జీవుని చేత కోరబడేది. ఆ కోరబడేదే శాస్త్రంలో ఉన్నది కనుక శాస్త్రం నిష్ప్రయోజనం ఎందుకు అవుతుంది? ఇదివరకు చెప్పిన మాటే మళ్ళీ గుర్తు చేసుకోండి. నీకు పుత్రుడు కలిగాడు, ఇది సర్పం కాదు అనే మాటలు ఇది చెయ్యి అది చెయ్యవద్దు అనే మాటల రూపంలో లేకపోయినా ప్రయోజనకారులు అవడం చూస్తున్నాం కదా. సంతోషం కలగడం, భయం తొలగడం, ఇవన్నీ జరుగుతున్నాయంటే దాని అర్థం ఆ వాక్యాలకి ప్రయోజనం ఉన్నట్టే కదా. అందుకని వేదాంత శాస్త్రంలో బ్రహ్మని ప్రతిపాదించిన వాక్యాలు కూడా అర్థవంతములే, అంటే ప్రయోజనం ఉన్నదే అన్నారు పురుషోత్తం గారు. అవధాని గారు ఏదో అనబోయేంతలో గేటు చప్పుడైంది. అందరూ అటు చూశారు. ఎవరో ముగ్గురు లోపలికి వస్తున్నారు. ఇద్దరు కాషాయ వస్త్రాలు ధరించి ఉన్నారు. ఒకరు మామూలుగా పంచే లాల్చీలో ఉన్నారు. పెద్ద వయసు వారే. వారు కాస్త దగ్గరగా వచ్చి గుర్తులు తెలియగానే పట్టాభిరామయ్య గారు హడావిడిగా నిలబడి ముందుకు వెళ్ళి, రండి రండి, ఎప్పుడొచ్చారు, అడ్రస్ ఎలా తెలిసింది, అంత బాగున్నారా అని కుశల ప్రశ్నలతో లోపలికి తీసుకుని వచ్చారు. ఒరే రఘు, వీరు ముగ్గురు మా స్వామీజీ దగ్గరే నాకు పరిచయం రా, నాకన్నా చాలా సీనియర్లు అనుకో వేదాంతంలో అంటూ పరిచయం చేశారు. రఘురామయ్య గారు కూడా గృహస్థ మర్యాదలన్నీ సలక్షణంగా పూర్తి చేశారు. వచ్చిన వారు కాషాయ వస్త్రధారులు కనుక పరస్పర పరిచయాలు, కుశల ప్రశ్నలు, ఉపాహారాలు అవగానే పురుషోత్తం గారు అన్నారు, అయితే ఇవాళకి మేము వెళ్ళొస్తాం అని. రఘురామయ్య గారు సందేహంగా చూశారు. గెస్ట్లంటూ ఉండగా మనం మన చర్చిలో ఉండిపోవడం న్యాయం కాదు, అలానే వదులుకోలేరు చర్చని. ఇది సందేహం. ఇంతలో వచ్చిన వారిలో పంచేలాల్చి ఆయన, ఎందుకు మీరేదో చర్చల్లో ఉన్నట్టున్నారు, కానివ్వండి, మేము వినదగినదైతే కూర్చుంటాం, లేకపోతే మేమే వెళ్ళి వస్తాం అన్నారు. అమ్మమ్మ ఎంత మాట అని పురుషోత్తం గారు ఇంకా ఏదో అనబోతూ ఉండగా మొదటి కాషాయ వస్త్రాలు ఆయన పట్టాభిరామయ్య గారు ఇక్కడ ఉన్నారని తెలిసి స్వామీజీ దగ్గర అడ్రస్ తీసుకుని ఊరికే చూద్దామని వచ్చాం, అంతే, పనేమీ లేదు, వెళ్ళి వస్తాం అన్నారు. పట్టాభిరామయ్య గారు, మీరు వెళ్ళిపోనక్కర్లేదు, జరిగే చర్చ మీకు కూడా ఇష్టమైనదే, బ్రహ్మసూత్రాల మీద. 4వ సూత్రం ఇప్పుడే ప్రారంభమైంది, వినండి అని వారితో అని, ఎరా రఘు అన్నారు రఘురామయ్య గారితో. అయ్యో తప్పకుండా, చర్చలే కాదు భోజనాలు కూడా అయినాక వెళుదురు గాని అన్నారు రఘురామయ్య గారు. పురుషోత్తం గారు, వీరు నాకన్నా చాలా ముందు మా స్వామీజీ దగ్గరే బ్రహ్మసూత్రాలు అధ్యయనం చేశారు. అయితే ఏవో కొన్ని విషయాల్లో బ్రహ్మసూత్ర వివరణ విషయాలే సుమండి, వాటిల్లో స్వామీజీతో కొంత భేదాభిప్రాయం వచ్చి వేరే ఆశ్రమంలో ఉంటున్నారు అని పట్టాభిరామయ్య గారు అన్నారు. అయితే ఈరోజు మాకు చాలా అదృష్టం, మీ దగ్గర క్రొత్త విషయాలు తెలుసుకోవచ్చు. అయితే మీరు ముగ్గురు ఒకే ఆశ్రమంలో ఉన్నారా అడిగారు పురుషోత్తం గారు. నవ్వారు పట్టాభిరామయ్య గారు. లేదు, బ్రహ్మసూత్ర విషయాల్లో వీరి ముగ్గురికి కూడా కొన్ని వివరణల్లో అభిప్రాయ భేదం ఉంది, అందుకే వేరే వేరే ఆశ్రమాల్లో ఉంటారు, కానీ మొత్తం మీద మేమందరం స్వామీజీతో పాటు వాళ్ళమే అన్నారు. వింటాం, కానివ్వండి చర్చ అన్నారు రెండో కాషాయ వస్త్రం. పురుషోత్తం గారు అవధాని గారి వైపు చూసి, అది నేననే మాట, ఇది చెయ్యి అది చెయ్యవద్దు అని చెప్పనంత మాత్రాన వేదాంత శాస్త్రం ప్రయోజనం లేదని, బ్రహ్మని ప్రతిపాదించదని అనకూడదు అన్నారు. అలా కాదు, నా మాట వినండి. శాసతీతి శాస్త్రం, శాసించేది శాస్త్రం అనే మాట చెల్లకపోతే వేదాంతం శాస్త్రం ఎందుకైంది?
ప్రత్యక్షానికి శాస్త్రానికి ముడిపెట్టి మీరు ప్రత్యక్షం చూపించే అన్ని వస్తువులు ప్రయోజనకారాలు అవుతున్నాయా? చెయ్యవద్దని ఉన్నదా? అలాగే శాస్త్రం కూడా అని అంటున్నారు. కానీ అది కుదరదు. ప్రత్యక్షాది ప్రమాణాలన్నీ ఒక వస్తువు ఉంది అని తెలియచేసినంత మాత్రానే కృతకృత్యాలు అవుతాయి. కానీ శాస్త్రం అలా కాదు. అదొక ప్రయోజనాన్ని ఉద్దేశించే బయలుదేరింది. లౌకిక గ్రంథాలైనా వైదిక గ్రంథాలైనా ప్రయోజనరహితమైన వాక్యం ఒక్కటి కూడా కనిపించదు. లోకల్లో కూడా ప్రయోజనం లేకుండా ఒకడు ఇంకొకటితో మాట్లాడడు, వీడు వినడు. సర్వవిధములా ఈ పరిస్థితి స్పష్టమే. దుష్టకార్యాల నుండి మరల్చి అయిష్టాన్ని తొలగించుకోవడానికి. కానీ సత్కార్యాలు చేయమని ప్రోత్సహించి ఇష్టాన్ని నెరవేర్చుకోవడం కానీ ఇవే ప్రయోజనాలు. ఉదాహరణకి ధనం కావలసిన వాడు రాజును ఆశ్రయించవలెను, ఆకలి మందంగా ఉన్నవాడు నీళ్లు త్రాగకూడదు, స్వర్గం కావలసిన వాడు యజ్ఞం చేయవలెను, ఉల్లిపాయ తినకూడదు. ఇలాంటి వాటికన్నిటికీ అదే ప్రయోజనం కదా. ఇక మీరు చెప్పిన నీకు కుమారుడు కలిగాడు, ఇది సర్పం కాదు వాక్యాల వలన సంతోషం కలగడం, భయం పోవడం జరుగుతోంది కదా అని మీ ఉద్దేశం. నాకు ఒక విషయం చెప్పండి. నీకు కుమారుడు కలిగాడు అనే మాట విని కదా సంతోషం కలుగుతుందంటారు. అదే పురుషార్థం అంటారా? లేక కుమారుడు కలగడం పురుషార్థం అంటారా? మాట విన్నంత మాత్రాన సంతోషం కలుగుతూ ఉంటే నిజంగా కుమారుడు కలగనక్కర్లేదే, మాటే చాలు. కానీ లోకంలో అలా లేదుగా. కుమారుడు కలిగినందుకు సంతోషిస్తున్నాడు, కానీ ఆ మాట విన్నందుకు కాదు. అందుచేత కేవలం కుమారుడు కలిగాడు అలాంటి మాటల వలన ప్రయోజనం లేదు, ఏ పురుషార్థం కలగదు. అదేవిధంగా బ్రహ్మ ఉన్నాడు, ఇలా సృష్టి చేశాడు, అలా సృష్టి చేశాడు, ఒక్కడే ఉన్నాడు, ఆయన పేరు నారాయణుడు అయితే ఏంటి? ఏం ప్రయోజనం కలిగింది? ప్రయోజనం లేని మాటలున్న వేదాంతం ప్రమాణం ఎందుకు అవుతుంది? అలా కాదండి. బ్రహ్మ ఉన్నాడని తెలిస్తే దాని గురించి ప్రయత్నిస్తాడు కనుక చివరికి ప్రయోజనం కలుగుతుంది. అందుచేత చివరి ప్రయోజనం తెలపడంలోనే పర్యవసిస్తుందంటారా? నీకు కుమారుడు కలిగాడన్న మాట కుమారుని ఉనికిని గురించి ఎంత మాత్రపు ప్రమాణమో ఇది అంతే. పుట్టిన కుమారుని ఉనికిని గోచరింపచేసుకున్న ప్రామాణ్యానికి కుమారుడు కలిగాడు అన్న మాట ప్రామాణ్యానికి ఎంత దూరం ఉందో, అలాగే ఇక్కడ కూడా బ్రహ్మ లభించే ప్రామాణ్యానికి బ్రహ్మ ఉన్నాడు అనే వాక్యం ప్రామాణ్యానికి అంత తేడా ఉంది. నేత్రాలకి కనిపించాడు గనక కుమారుడి ఉనికిని వెంటనే కన్ఫర్మ్ చేసుకుంటారు. కానీ బ్రహ్మ ఇంద్రియ గోచరుడు కాదు కదా. కనుక సకల విధాల వేదాంత వాక్యాలు బ్రహ్మని ప్రతిపాదించవనే నాకు తోస్తోంది అన్నారు అవధాని గారు. ఏమండి, నేను పాల్గొనవచ్చిన చర్చిలో అని అడిగారు మొదటి కాషాయ వస్త్రం. తప్పకుండా, అది మా భాగ్యం అన్నారు రఘురామయ్య గారు. అప్పుడు ఆయన అవధాని గారితో, చూడండి, మీరు చెప్పేది సరికాదు. పుత్రుడు కలిగాడు అనే మాట వలన కార్యం ఏమీ జరిగినట్లు కాదు. అలాగే బ్రహ్మ గురించి చెప్పిన వేదాంత వాక్యాలు ప్రయోజనం లేవు అని కదా మీరు అంటున్నారు. అలా కాదు. వేదాంత వాక్యాలు కార్యపరంగా బ్రహ్మ గురించి ప్రమాణాలే, సందేహం లేదు. ఎలా అంటారా? వినండి. ఈ ప్రపంచం అంతా ఏమీ లేదని, ఉన్నది ఒకటే అని, రెండవది లేదని, జ్ఞానమాత్రమైన బ్రహ్మ అనాదిగా ఉన్న అవిద్యకి వశపడడం వలన ప్రపంచం అంతా కనిపిస్తోందని కదా యథార్థ జ్ఞానం. అందుచేత ఇప్పుడు ఆ కనిపించే ప్రపంచం లేకుండా అవ్వాలి, అంటే ప్రపంచరహితం అవ్వాలి. అవడంతోనే బ్రహ్మ గోచరిస్తాడు. కలిగిన కుమారుడు గోచరించడమే ప్రమాణం అని కదూ మీరు అన్నారు. అలాగే బ్రహ్మ గోచరించాలి అని అంటున్నాను. గోచరిస్తాడు, కానీ ప్రపంచరహితం అవ్వాలి మొదట. అలా ప్రపంచరహితం చేయమనకన్నదే వేదాంతాల తాత్పర్యం. ఇది చెయ్యి, ఇది చెయ్యవద్దు అనే ఆదేశాలు ఎక్కడా కనిపించలేదు వేదాంతంలో అని కదా మీ అభిప్రాయం. బ్రహ్మ ఉనికిని చెప్పడం ద్వారా, ప్రపంచం లేదని చెప్పడం ద్వారా కనిపిస్తున్న ప్రపంచాన్ని లయం చేయమని ఆదేశించడమే వేదాంత వాక్యాల ప్రయోజనం. నదృష్టేహే ద్రష్టారం పశ్యేహే, జ్ఞానం కంటే వేరుగా జ్ఞాతని చూడవద్దు. నమతేహే మంతారం మన్వీథాహ, మరణం కంటే వేరుగా మరణం చేసేవాడిని అనుకోవద్దు అనే ఈ శృతుల తాత్పర్యం. జ్ఞానం, జ్ఞాత, జ్ఞేయం అనే మూడు లేవని కదా. బ్రహ్మ స్వతసిద్ధమే అయినా ప్రపంచరహితంగా చేయమని నియోగించడంలో శాస్త్రం ప్రమాణమే అవుతుంది. తెర వెనుక బ్రహ్మ ఉన్నాడు, తెర ప్రపంచం. బ్రహ్మని దర్శిస్తే మోక్షం. బ్రహ్మ తెర వెనుక ఉన్నాడు అని చెప్తే అర్థమేమిటి? తెరని తొలగించమని కదా. అందుచేత
ప్రపంచరహిత తత్వకార్యాన్ని నియోగిస్తున్నాయి శృతులు. ఆ నియోగమే మీరన్న శాస్త్ర ప్రయోజనం ముగించారు ఆయన. మీరు చెప్పినంత సులభం కాదు శాస్త్ర ప్రయోజనాన్ని అంగీకరించడం. ఈ నియోగం వలననే వేదాంత శాస్త్రం ప్రయోజనకారి అవుతోంది అన్నారు కదా. చెప్పండి వివరంగా. నియోగం ఏదో చెప్పండి, వాటికి ఉండవలసిన యోగ్యతలు చెప్పండి, ఏది యాక్చువల్గా చేయమన్నారో చెప్పండి, దానికి సాధనాలు చెప్పండి, ఆ విధం ఏదో చెప్పండి, ఎవరిని ఈ విధంగా చేయమన్నారో చెప్పండి. ఇవన్నీ తెలిస్తే అప్పుడు దాని నియోగం అనవచ్చునో లేదో, అందువలన శాస్త్రం ప్రయోజనకారి అవుతుందో లేదో తేలుతుంది. ఎలాంటి అర్హతలున్న పురుషుడి కోసం ఈ నియోగమో చెప్పండి. ఫస్ట్ పాయింట్, ఆ అర్హత వాడి దగ్గర ఇదివరకే ఉండి ఉండాలి కనుక ఆ నియోగం వలన అది రాదు. ఉదాహరణకి జిజ్ఞాసువైన వాడు ఈ నియోగం చేయాలి అంటే నియోగం వల్ల జిజ్ఞాస అవ్వడు కనుక అందుకోసం నియోగం అవ్వదు. ఇక సెకండ్ పాయింట్లోకి వద్దాం. ఆ అర్హత నిమిత్త రూపమా ఫలరూపమా? అంటే ఈ అర్హత ఉండడం వలన నియోగాన్ని పాటించగలడనా, లేక ఆ అర్హతే ఫలం అంటామా అడిగారు అవధాని గారు. బ్రహ్మస్వరూప అనుభవమే అర్హత, వాడికే ప్రపంచరాహిత్యం చేయమనే నియోగం అన్నారు మొదటి కాషాయ వస్త్రం. బ్రహ్మస్వరూప అనుభవమే అర్హత అయితే ఆ అర్హత వాడికి అప్పటికే ఉండాలి. ఎందుకంటే యావజ్జీవం అగ్నిహోత్రం జుహుయాత్ అంటుంది వేదం. అంటే జీవించి ఉన్నంత వరకు అగ్నిహోత్రం చేయాలి అన్న నియోగం ఎవరి గురించి? అప్పటికే జీవించి ఉన్నవాడికి. జీవించి లేనివాడికి ఇది చెప్పి ప్రయోజనం లేదు కదా. అలాగే ఇక్కడ కూడా నియోగం పాటించడానికి ముందే బ్రహ్మస్వరూప అనుభవం ఉండి ఉండాలి అన్నారు అవధాని గారు. అలా అనుకుంటే జీవం ఉన్నంత వరకు అగ్నిహోత్రం చేసిన విధంగా బ్రహ్మస్వరూపానుభవం ఉన్నంత వరకు ఆ నియోగాన్ని ప్రపంచరాహిత్యం అనే దాన్ని అనుష్ఠానం చేస్తూ ఉండాలి. బ్రహ్మస్వరూపానుభవం నిత్యం ఎప్పుడు ఉండేది కనుక మోక్షం పొందిన తర్వాత కూడా ఈ నియోగాన్ని ప్రపంచరహితం చేయడాన్ని పాటిస్తూ ఉండాలి. ఇదెక్కడి బాధ అన్నారు అవధాని గారు. ఈ అర్హత నిమిత్త రూపం అంటే కదా ఈ చిక్కు. ఫలరూపం అందాం అన్నారు మొదటి కాషాయ వస్త్రం. ఫలరూపం అయితే నియోగం వల్ల కలిగిన ఫలరూపం కనుక స్వర్గకామో యజేత, స్వర్గం కావలసిన వాడు యాగం చేయవలెను అనే దానిలో లాగా అక్కడి నియోగం వలన లభించిన స్వర్గంలా అనిత్యం కావాలి. అంటే బ్రహ్మస్వరూప అనుభవం కాస్త అనిత్యం అయిపోయింది. అందువలన ఇది కాదు అది కాదు అంటే మీరు చెప్పిన నియోగానికి అర్హత ఏమిటో నిరూపించలేకపోయినారు. పోనీ ఈ నియోగానికి విషయం ఏమిటో చెప్పండి అంటే దానివల్ల ఏం సాధిస్తారు అన్నారు అవధాని గారు. బ్రహ్మనే అన్నారు మొదటి కాషాయ వస్త్రం. బ్రహ్మ నిత్యం కదా, ఒక నియోగంతో ఏం సాధిస్తారు బ్రహ్మని? కార్యం అంతకన్నా కాదు అన్నారు అవధాని గారు. నిష్ప్రపంచమైన బ్రహ్మని సాధించాలి అన్నారు మొదటి కాషాయ వస్త్రం. సాధనానికి రిజల్ట్కి మీకు తేడా లేదా? సాధనానికి రిజల్ట్కి మీకు తేడా లేదా? నిష్ప్రపంచ నియోగంలో నిష్ప్రపంచ బ్రహ్మని సాధించడం ఏంటి? పండు తినడం రిజల్ట్ కావాలంటే దానికి సాధనం తినడం అన్నట్టుంది మీ మాట. పైగా ఒక పని జరగాలంటే ఇలా చెయ్యాలి అని విధి నియోగం ఉంటుంది. ఉదాహరణకి స్వర్గం కావలసిన వారు యజ్ఞం అని విధి నియోగం ఉంది. స్వర్గం లభించడం ఒక ఫలం, దానికి యజ్ఞం చేయడం అనేది జరగాలి. యజ్ఞం స్వర్గం ఒకటవుతాయా? ఇది చేస్తే అది వస్తుంది అంతే. అలాగే మీ నియోగం అనేది జరిపితే మీరు కోరిన ఫలం రావాలి. నిష్ప్రపంచమైన బ్రహ్మని సాధించాలి అన్నారు. అంటే సాధించవలసింది బ్రహ్మనా ప్రపంచ నివృత్తినా? బ్రహ్మ కాదు, ఇప్పటికే ఉన్నాడు కనుక. కాదంటే యజ్ఞాలు వగైరాలాగా అది అనిత్యమే అవ్వాలి. ఇక ప్రపంచ నివృత్తే సాధ్యం, ఫలం అవ్వాలి. అంటే ప్రపంచ నివృత్తి వలన ప్రపంచ నివృత్తి అనే వస్తుంది అంతే. బ్రహ్మ అందులో ప్రవర్తించడు అన్నారు అవధాని గారు. అప్పుడు మొదటి కాషాయ వస్త్రం అయినా అలా కాదు, ప్రపంచ నివృత్తే నియోగ విషయం అవ్వాలి, నియోగ విషయం అందాం అన్నారు. అప్పుడు అవధాని గారు అదే ఫలం కనుక ఒక నియోగం వలన అది రాదు. ఇంకా ఒకదానినొకటి ఆశ్రయించిన ఇతరేతర ఆశ్రయ దోషం వస్తుంది అన్నారు. ఎలాగో అర్థం కాలేదు, మళ్ళా చెప్పండి అన్నారు మొదటి కాషాయ వస్త్రం. మోక్షం అనే దాని నుండి బయలుదేరారు. ప్రపంచ నివృత్తి చెయ్యాలి అన్నారు. ఏం లభిస్తుంది అంటే ప్రపంచ నివృత్తే అంటున్నారు. మోక్షం అన్నా ప్రపంచ నివృత్తే కదా. అప్పుడు ప్రపంచ నివృత్తి చేసి సంపాదించిన ప్రపంచ నివృత్తి కోసం మళ్ళా ప్రపంచ నివృత్తి చెయ్యాలి అని ఇతరేతర ఆశ్రయ దోషం వస్తుంది అన్నారు అవధాని గారు. కాసేపు ఆగి అవధాని గారే మళ్ళా
అందుచేత నియోగానికి విషయం లేదు అని రుజువైంది. ఇక ఈ నియోగం చేత ప్రపంచ నివృత్తి చెయ్యాలి అనే దాని చేత తొలగించుకునే ప్రపంచం సత్యమా అసత్యమా అంటే మిథ్యారూపమా అని అడిగారు. ప్రపంచం మిథ్య అనే విషయం తెలిసిందేగా అన్నారు మొదటి కాషాయవస్త్రం. అయితే జ్ఞానం చేతనే పోతుంది కనుక నియోగం ఎందుకు అన్నారు అవధాని గారు. నియోగం ప్రపంచాన్ని నివర్తింపజేసే జ్ఞానాన్ని కలుగజేస్తుంది అన్నారు మొదటి కాషాయవస్త్రం. ఎందుకు? ఉపనిషద్వాక్యాలే అలాంటి జ్ఞానాన్ని ఇస్తున్నాయి కదా, ఇక నియోగం వల్ల ప్రయోజనం ఏమిటి అన్నారు అవధానిగారు మాటలు. సరే పోనీండి, ఈ నియోగం బ్రహ్మస్వరూపమా కాదా అన్నారు. బ్రహ్మస్వరూపమే, ప్రపంచ నివృత్తి కదా నియోగం అంటే అన్నారు మొదటి కాషాయవస్త్రం. బ్రహ్మస్వరూపం నిత్యం కనుక నియోగము నిత్యమే. అంటే నిన్ననూ ఉంది, ఈరోజు ఉంది, రేపు ఉంది. అందుచేత ప్రపంచం ఇక ఎన్నడూ లేనిది అని వస్తుంది. నిత్యం కనుక సాధింపదగినది అవదు, అంటే అనుష్ఠానం కుదరదు అన్నారు అవధాని గారు. అయితే నియోగాన్ని బ్రహ్మస్వరూపం కాదందాం అన్నారు మొదటి కాషాయవస్త్రం. అంటే ప్రపంచాన్ని నివృత్తి చేసుకుంటున్న వీడు తాను ఆ ప్రపంచంలో భాగం అవుతాడు, అంటే తాను నష్టమైపోతాడు. ఇక నియోగం ఉన్నట్లే కాదు కదా. నియోగం వల్లనే మోక్షం కనుక అది లేకపోగానే ఇది లేదు. అందుచేత నియోగం చేత నివర్తించబడేది తొలగించబడేది ఏదీ లేదని తెలిసిపోయింది. ఇక ఈ నియోగానికి సాధనాలు ఏమిటి అన్నారు అవధాని గారు. ప్రపంచ నివృత్తే సాధనం, వేరే ఏముంటుంది అన్నారు మొదటి కాషాయవస్త్రం. అది దీనికి ఎలా ఉపయోగిస్తుంది? సాధనం అంటే పనిముట్టు కదా. సరిపోని ఈ సాధనం పాజిటివ్ ఐటమా నెగిటివ్ ఐటమా? అంటే ఉన్నదని చెప్పగలిగే సాధనమా లేదని చెప్పగలిగే సాధనమా అన్నారు అవధాని గారు. ప్రపంచ నివృత్తి చేయడం అనేది ఉన్నదిగా అన్నారు మొదటి కాషాయవస్త్రం. ఉన్నాయి అని చెప్పే సాధనాలు రెండు విధాలు. ఒకటి దృష్టం, అంటే కంటికి కనిపించే విధంగా. రెండోది అదృష్టం, కంటికి కనిపించని తీరులో. అందులో ఏది ఇది అన్నారు అవధాని గారు. కంటికి కనిపించే విధంగా ఉండదు. ధాన్యం నుంచి బియ్యాన్ని వేరు చేసినట్లు ప్రపంచాన్ని తొలగించి బ్రహ్మని సంపాదించే విధానం ఏదీ కనబడదు. కనుక అదృష్ట రూపంగానే జరగాలి ఇది అన్నారు మొదటి కాషాయవస్త్రం. అంటే బ్రహ్మ అద్వితీయం అనే జ్ఞానం ప్రపంచ నివృత్తిని కలగజేయాలి, అవునా? అలా అయితే అదే మోక్షాన్ని కలగజేస్తూ ఉంటే ఇంకా నియోగం ఎందుకు అన్నారు అవధాని గారు. పోనీ నియోగానికి సాధనం నెగిటివ్ ఐటమ్ లేదని చెప్పబడేదైతే అన్నారు మొదటి కాషాయవస్త్రం. మొదటికే మోసం వచ్చింది, అదే లేనిదైతే ఇంకా సాధనం ఏముంది, సహాయం ఏముంది? అందుచేత మొత్తం మీద ప్రపంచ నివృత్తి చేయడం అనే నియోగం వేదాంతంలో లేదు. నియోగం ఉంది కనుక వేదాంతం ప్రయోజనకారి అన్న మీ వాదం చెల్లదు అన్నారు అవధాని గారు. రెండవ కాషాయవస్త్రం ఆయన ఈ వాదం అంతా విని మొదటి కాషాయవస్త్రం ఆయన వైపు చూసి అర్థవంతంగా నవ్వారు. దాన్ని చూసి, చూసావా, నీ ప్రపంచ నివృత్తి అనే సిద్ధాంతం తప్పు అని ఆ నవ్వుకు అర్థమేమో అనుకున్నారు పట్టాభిరామి గారు. ఇంకా రెండవ కాషాయవస్త్రం ఆయన అవధాని గారితో ఇలా అన్నారు. మీరు అన్నట్లు డైరెక్ట్గా వేదాంత వాక్యాలు బ్రహ్మస్వరూపాన్ని చెప్పడానికి ప్రమాణాలు కావేమో కానండి. ధ్యానం చేయమని చెప్పారుగా శృతులలో. దానివలన ఆ సామర్థ్యం వలన బ్రహ్మస్వరూపాన్ని గ్రహించడానికి అవి ప్రమాణాలే. ఎలా అంటారా? ఆత్మావా అదే ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య అని చెప్పారు. ఆత్మా అపహతపాత్మా ఇలా చెప్తూ సోన్వేష్టవ్య సవిజిజ్ఞాసితవ్య అని, ఆత్మేత్మేవోపాసీత అని, ఆత్మానమేవ లోకముపాసీత అని చెప్పిన శృతివాక్యాలు ధ్యానాన్ని చెప్తున్నాయి. ధ్యానం చేయమంటున్నారు కనుక ధ్యానం చేయవలసిన వస్తువును కూడా చెప్పినట్లే. ఆ ధ్యేయ వస్తువే బ్రహ్మ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని, సదేవ్య సౌమ్య ఇదమగ్ర ఆసీత్ అని బ్రహ్మస్వరూపాన్ని చెప్పారు. అందుచేత అవి ధ్యానానికి అంగాలవుతాయి. అంటే వేదాంత వాక్యాలకి ప్రమాణం ఉన్నట్లే. కనుకనే ఏకమేవాద్వితీయం అని, తత్సత్యం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో అని, నేహనానాస్తి కించన అని చెప్పే శృతుల వలన బ్రహ్మం ఒక్కటే సత్యం, మిగిలినంతా మిథ్య అని తెలుస్తోంది. ప్రత్యక్షం వలన, కర్మలను చేయమని చెప్పే శాస్త్రం వలన భేదం ఉందని తెలుస్తోంది. భేదం అభేదం రెండు ఉండకూడదు కనుక భేదమే అసత్యం, అభేదమే సత్యం అని తేలుతోంది. ధ్యానం చేయడం వలన ప్లస్ ఆ ధ్యానం వలన వచ్చే బ్రహ్మ సాక్షాత్కార రూపమైన ఫలం వలన అవిద్య తొలగిపోయి
భేదజ్ఞానం నశించి మోక్షం లభిస్తుంది. అయితే ఆ మోక్షం మహావాక్యాల అర్థజ్ఞానం చేత మాత్రమే కలుగుతుందని అనుకోకూడదు. వాక్యార్థ జ్ఞానం వల్ల మాత్రమే బ్రహ్మభావం సిద్ధించడం ఎక్కడా లేదు. వాక్యాలకి అర్థం తెలిసిన తర్వాత కూడా భేదజ్ఞానం ఉంటుంది కదా, అంటే ప్రపంచం కనిపిస్తోంది కదా. ఒకవేళ వాక్యార్థ జ్ఞానం చేత మాత్రమే మోక్షం కలుగుతుందంటే అందుకోసం శృతి మరణాన్ని, ఇది ధ్యాసాన్ని అంటే ధ్యానాన్ని ఎందుకు చెప్తుంది అని ముగించారు రెండవ కాషాయ వస్త్రం. గతుక్కుమన్నారు పట్టాభిరామయ్య గారు. కానీ తన వాదం చెప్తున్నారు అనుకుని బయటికి, మీరు చెప్పినంత సరిగా లేదు. తాడుని పాము అనుకున్న వాడికి కలిగిన భయం, వణుకు అది పాము కాదు త్రాడే అని చెప్పగానే పోతున్నాయి కదా. అలాగే సంసార బంధం కూడా మించే కనుక జ్ఞానం చేతనే తొలగిపోతుంది. అందుచేత శృతివాక్యం వలన కలిగిన జ్ఞానం చేతనే అవిద్య తొలగిపోతుంది అనడం న్యాయం. కానీ శాస్త్ర విధిని, ధ్యానాన్ని చూపించి దానివల్ల తొలగిపోతుంది అనడం న్యాయం కాదు. ఎందుచేత చెప్తాను వినండి. స్వర్గ కామో ఏజేత అని శాస్త్రం. స్వర్గం కావలసిన వారు యాగం చెయ్యాలి అని కదా అర్థం. అలా ఒక పని చేసి సంపాదించిన ఫలం అనిత్యమని తెలిసిపోతోంది కదా. స్వర్గఫలం అనిత్యం కనుక అందుచేత ధ్యానం చేస్తేనే మోక్షం వస్తుంది అంటే ఆ మోక్షం కూడా అనిత్యం అవ్వాలి. మోక్షాన్ని అనిత్యమని ఏ దర్శనకారులు అంగీకరించరు కదా. ధర్మం అవని అధర్మం అవని ఓ కర్మ చేశామంటే దానికి తగిన శరీరాన్ని కలుగజేస్తుంది అది. అందుచేత కర్మలు సుర, నర, తిర్యక్ స్థావర శరీరాలతో సంబంధం కలిగించే ఫలాన్ని మాత్రమే ఇస్తాయి. అలాంటి కర్మలు చేసి అంటే ధర్మానుష్ఠానం చేసి మోక్షాన్ని సంపాదించలేం. శృతి నహవై సశరీరస్య సతః క్రియా క్రియోః అపహతి అస్తి అశరీరం వా సంతం న ప్రియే స్పృశతః అంటోంది. అంటే శరీర సంబంధం కలవారిని సుఖదుఖాలు ఎన్నడూ విడువవు, శరీర సంబంధం లేనివాడిని సుఖదుఖాలు ఎన్నడూ సంబంధించవు అని అర్థం. దీనిని బట్టి మోక్షావస్థలో సుఖదుఖాలు ఏమీ లేవు కనుక ఆ సుఖదుఖాలను కలిగించే కర్మల్ని చేసి ధర్మాచరణ చేసి మోక్షం సంపాదించే అవకాశం లేదు అన్నారు. నిజమే పట్టాభిరామయ్య గారు, కానీ ఒక్కొక్క విధి చేత ఒక్కో ఫలం సాధించబడుతోంది కనుక అశరీరత్వ రూపం అయిన మోక్షం ధ్యానం చేత సాధించబడుతుంది అన్నారు రెండవ కాషాయ వస్త్రం. అలా కాదు. అశరీరత్వం అంటే మీరు సరిగా అర్థం చేసుకోలేదు. అశరీరంగా ఉండడం అంటే ఆత్మస్వరూపంతో ఉండడం అనే కదా అర్థం. అలాంటి ఆత్మస్వరూపాన్ని ఒకదాని చేత సాధించేదేముంది? అది ఎప్పుడూ ఉన్నదే. శృతుల్ని చూడండి. అశరీరం శరీరేషు అనవస్థేషు అవస్థితం మహాంతం విభుమాత్మనం మత్వా ధీరో న శోచతి. అంటే అనిత్యములు అవస్థితి రహితాలు అయిన సుర నర శరీరములతో ఉన్నది, శరీర సంబంధం లేనిది, గొప్పదై వ్యాపించినది అను ఆత్మస్వరూపమును తెలుసుకొనినవాడు దుఃఖములను పొందడు. ఇంకా అప్రాణోహ్యమనాహ శుభ్రః అంటే ఈ ఆత్మ ప్రాణ సంబంధం లేనివాడు మరియు పరిశుద్ధుడు. అలాగే అసంగోహ్యయం పురుషః అంటే ఈ ఆత్మ శరీరంతో సంబంధం లేనివాడు అని ఉన్నది. అందుచేత అశరీరత్వ రూపం అయిన మోక్షం నిత్యం. అది కర్మానుష్ఠానం చేత సాధించబడదు. కనుకనే అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్ అన్యత్ర అస్మాత్ కృతాకృతాన్ అన్యత్ర భూతాత్ భవ్యాచ ఎత్తత్ పశ్యతి తద్వద అని ఉన్నది శృతిలో. అంటే ధర్మాధర్మ సాధ్యమైనది కానిది, చేయబడినది కానిది, భూత భవిష్యత్ వర్తమాన కాల పరాధీనము కానిది అయిన బ్రహ్మస్వరూపం ఏదో దానిని నాకు తెలుపుమా అని అర్థం అన్నారు పట్టాభిరామయ్య గారు. ఆవరించిన మలినాల్ని తొలగించుకుంటే కదా ఆత్మస్వరూప సాక్షాత్కారం జరుగుతుంది. ఆ క్రియ ధ్యానక్రియ అన్నారు రెండవ కాషాయ వస్త్రం. కాదు, పొరపాటు పడుతున్నారు వినండి. మన చేత సాధించబడే పదార్థాలు 4: ఉత్పత్తి సాధ్యాలు, ప్రాప్తి సాధ్యాలు, వికృతి సాధ్యాలు, సంస్కృతి సాధ్యాలు అని. వస్తువు పుట్టడం వల్ల కలిగేవి ఉత్పత్తి సాధ్యాలు, మట్టి నుండి కుండ పుట్టడం వగైరా లాంటివి. పొందడం వల్ల కలిగేవి ప్రాప్తి సాధ్యాలు, స్వర్గం మొదలైనవి. మార్పు రావడం వల్ల కలిగేవి వికృతి సాధ్యాలు, పాలు పెరుగుగా మారడం ఇలాంటివి. దోషాల్ని తొలగించడం వల్ల కలిగేవి సంస్కృతి సాధ్యాలు, మురికి వస్త్రం శుభ్రంగా అవడం ఇలాంటివి. మోక్షం ఈ 4 విధాలలో ఏదీ కాదు. ఒక్కొక్కటి వివరిస్తాను వినండి. మోక్షం బ్రహ్మస్వరూపమే కనుక నిత్యం, అదెప్పుడు ఉండేదే. దానిని పుట్టించడం అనేది అసంగతం. అందువల్ల మోక్షం ఉత్పత్తి సాధ్యం కాదు.
మోక్షం అంటే ఆత్మస్వరూపమే కనుక ఎప్పుడూ మనకి ప్రాప్తం అయ్యే ఉంది. అందుచేత అది ప్రాప్తి సాధ్యం కాదు. మోక్షం వికృతిని, మార్పుని పొందుతుంది అంటే అశాశ్వతం అవ్వాలి, అనిత్యం అవ్వాలి. కనుక అది వికృతి సాధ్యం కూడా కాదు. అలాగే ధ్యానాన్ని ప్రోక్షణ చేసినట్లు, బట్టల్ని ఉతికినట్లు మోక్షంలో గుణవృద్ధి కానీ దోషక్షయం కానీ చేయి సాధ్యం కాదు కదా. అందుచేత అది సంస్కృతి సాధ్యం కాదు అన్నారు పట్టాభిరామి గారు. ఇక్కడే ఈ విషయమే అడుగుతున్నాను నేను. ఆత్మని సంస్కరించుకోవద్దా? అప్పుడు కదా అవిద్య తొలగి ఆత్మసాక్షాత్కారం లభిస్తుంది అన్నారు రెండవ కాషాయ వస్త్రం. సంస్కారం అంటే ఏంటి? ఏదైనా ఒక దోషాన్ని పోగొట్టుకోవడం కానీ, ఏదైనా ఒక అతిశయాన్ని కలగజేయడం కానీ అవ్వాలి కదా. బ్రహ్మ ఎప్పుడూ పరిశుద్ధమే, దానిలో ఒక దోషం ఉండే అవకాశం లేదు. బ్రహ్మకి ఒక అతిశయం మనం కలిగించడం ఏంటి? బ్రహ్మ అంటేనే గొప్పది, అతిశయం కలది అని అర్థం. అంతేకాదు, బ్రహ్మ తనలో తను కానీ బయట నుంచి కానీ ఏ విధమైన క్రియకి, పనికి విషయం కాదు. అందుచేత అద్దాన్ని తుడిచి దుమ్ము పోగొట్టినట్లుగా చేయడం అనేది కుదరదు. శరీరానికి సంబంధించదు కనుక స్నానం లాంటివి చేయించడము కుదరదు. అయితే అలా సంస్కరించవలసి ఉన్నది అది అవిద్య వలన కల్పించబడిన అహంకారం. అంటే నేను నేను అని అనిపించేది. ఆత్మ అహంకారానికి కూడా సాక్షి కదా. అందుచేత సంస్కారాలన్నింటినీ పొందేది అహంకారమే. తయోరన్యః పిప్పలం స్వాత్ అతి అనస్యన్ అన్యో అభిచాకసీతి. అహంకార ఆత్మలనే రెండిట్లో ఒకటి అంటే అహంకారం కర్మఫలాన్ని అనుభవిస్తోంది, మరొకటి అంటే ఆత్మ కర్మఫలాన్ని అనుభవించక ఊరికే చూస్తోంది అన్నది శృతి. ఆత్మేంద్రియమనోయుక్తం భోక్తేత్యాహుర్మనీషిణః. శరీరం, ఇంద్రియాలు, మనస్సు అనే వాటితో కూడిన దాన్ని పండితులు కర్మఫలాన్ని అనుభవించేదానిగా తెలుసుకొనుచున్నారు అని. ఏకో దేవః సర్వభూతేషు గూఢః సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మా కర్మాధ్యక్షః సర్వభూతాదివాసీ సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ. ఆత్మ దివ్యం, ఒక్కటి, సర్వభూతములయందు కనిపించక ఉండేది, సర్వవ్యాపకం, సర్వభూతాంతరాత్మ, కర్మలకి అధ్యక్షము, సాక్షి, చేతనుడు, ఫల సంబంధం లేనివాడు, గుణరహితుడు అని. సపర్యగా చుక్లమకాయమవ్రణం అస్తాభిరం శుద్ధమపాపవిద్ధం. ఆత్మ అజ్ఞానం లేనిది, శరీరములు లేనిది కనుకనే గాయములు లేనిది, ముసలితనం లేనిది అని ఉపాసకుడు తలంచును అని శృతులు చెబుతున్నాయి. ఈ శృతుల చేత అహంకారం, అవిద్య కల్పితమని, దానికన్నా వేరైనది ఆత్మస్వరూపం అని తెలుస్తోంది కనుక ఆ ఆత్మస్వరూపానికి ఒక అతిశయం కలగజేయవలసిన అవసరం, సంస్కరించవలసిన అవసరం ఎంతమాత్రం లేదు. అందుచేత ధ్యాన విధి అని ఒక విధిని కల్పించుకుని ఆ సాధనం ద్వారా మోక్షాన్ని సాధించాలి అనడం కుదరదు. మోక్షం అంటే ఆత్మస్వరూపమే, అది సిద్ధమయ్యే ఉన్నది అన్నారు పట్టాభిరామయ్య గారు. మీ వాదం బాగుంది, కానీ ఇలా మోక్షం ఒక్క విషయం చేత కూడా సాధింపశక్యం కానిదైతే ఇక ఆ మహావాక్యాల అర్థజ్ఞానం ఎందుకు కలగాలి? దానివల్ల మాత్రం మోక్షం అని ఎలా అంటారు అడిగారు రెండవ కాషాయ వస్త్రం. మోక్షానికి ఉన్న ప్రతిబంధకాలను తొలగించడమే మహావాక్యాల ప్రయోజనం, కానీ అంతకు మించి ఇంకేమీ లేదు. కనుకనే త్వంహినః పితాయో అస్మాకం అవిద్యాయాః పరంపారం తారయసి అనే శృతివాక్యం అవిద్యని తొలగించి రక్షించేవు కనుక నీవే తండ్రివి అని చెప్తోంది. అలాగే శృతం హ్యేవమే భగవదృసేభ్యః తరతి శోకం ఆత్మా విదితి సోహం భగవః శోచామితం మా భగవన్ శోకస్య పారం తారయతు అనే శృతిలో నారదుడు సనత్కుమారుడి దగ్గరికి వెళ్ళి ఆత్మని ఎరిగినవాడు దుఃఖాన్ని అతిక్రమిస్తున్నాడని మీలాంటి వారు చెప్పారు. నేను చాలా దుఃఖిస్తున్నాను కనుక నా దుఃఖాన్ని పోగొట్టమని ప్రార్థిస్తున్నాను అన్నాడు. ఇంకా తస్మై మృదిత కషాయాయ తమసః పారందర్శయతి సనత్కుమారః అంటూ పరిశుద్ధమైన మనస్సు కల నారదునికి సనత్కుమారుడు అవిద్య కంటే వేరైన పరమాత్మతత్వాన్ని చూపించాడు అని శృతులు చెబుతున్నాయి. మోక్షం ఎప్పుడూ ఉన్నదే అయినా దాని విషయం అయిన ప్రతిబంధకాలను వాక్యార్థ జ్ఞానం తొలగిస్తుంది. అయితే విచిత్రం ఏమంటే ఈ వాక్యార్థ జ్ఞానం అవిద్యని అంటే మోక్షానికి ప్రతిబంధకాలను తొలగించినా తాను నశించిపోదు. అంటే ఆ జ్ఞానం అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి అని, తమేవం విదిత్వా అతి మృత్యుమేతి అని ఈ శృతులు బ్రహ్మజ్ఞానం కలగానే మోక్షం కలుగుతుంది అని చెప్తున్నాయి.
అందుచేత వాక్యార్థ జ్ఞానం కలగడానికి, మోక్షం కలగడానికి మధ్య వ్యవధి ఏది ధ్యానం చేయడానికి? అందుచేత ధ్యానం అవసరం లేదని తెలుస్తోంది. వాక్యార్థ జ్ఞానమే చాలు మోక్షానికి. బ్రహ్మని తెలుసుకో, బ్రహ్మని ధ్యానించు అనే పదాలను అనుసరించి బ్రహ్మ మరి కర్త కర్మ అవుతాడేమో అని అనుమానం అవసరం లేదు. అన్యదేవ తద్వితాతో అవిదితామపి అవిదితాదపి అని ఉన్నది. బ్రహ్మజ్ఞేయం కన్నా జ్ఞాత కన్నా వేరైనది అని. ఏనేదం సర్వం విజానాది తదక్కేన విజానీయాత్. దేని మూలంగా ఈ సర్వం తెలియనో దానిని దేని మూలంగా తెలుసుకొనవచ్చును అని. తదేవ బ్రహ్మత్వం విద్ది వేదం యదిదముపాసతే. నీవు దానినే బ్రహ్మగా ఎరుగము, నీవు ఉపాసించినది బ్రహ్మ కాదు అని చెప్తూ, బ్రహ్మ వేదానికి కానీ ఉపాసనకి కానీ ధ్యానానికి కానీ అలాంటి ఏ కర్మలకి కూడా విషయమైనది కాదు అని చెప్తోంది శృతి అన్నారు పట్టాభిరామయ్య గారు. ఈ ఉపన్యాసం అటుంచి అసలు ఈ టాపిక్ మనకెందుకు బయలుదేరిందో ఆలోచించండి పట్టాభిరామయ్య గారు. వేదాంత వాక్యాలలో ఏ కార్యాన్ని ఉద్దేశించి చెప్పిన వాక్యాలు లేవు కనుక మొత్తం వేదాంత శాస్త్రమే ప్రమాణం కాదు, బ్రహ్మ సిద్ధించడు అని వాదించారు రుజువులతో ఆయన అంటూ అవధాని గారి వైపు చూపించి, రెండో కాషాయ వస్త్రం అలా కాదు, ప్రపంచ నివృత్తి చేయమనే నియోగం ఆదేశం ఉంది వేదంలో, అందుకని అది ప్రమాణమే అని రుజువులు చూపించారు ఈయన అంటూ మొదటి కాషాయ వస్త్రం వైపు చూపించి, అప్పుడు ఆయన మళ్ళా ప్రపంచ నివృత్తి నియోగం లేదని నిరూపిస్తూ విస్తారంగా చెప్తే నేను ధ్యాన యోగ విధి ఉంది అని రుజువు చేసి మాట్లాడాను. అందుకని అలా ఒక నియోగం ధ్యానం చేయమని ఉంది కనుక వేదాంత శాస్త్రం ప్రమాణమే అని నేనంటుంటే మీరు ఆ ధ్యాన విధి లేదు వేదంలో అంటున్నారు. అయితే చివరికి వేదాంత శాస్త్రం అప్రమాణం అని ఒప్పుకోవాల్సిందేనా అని అడిగారు రెండో కాషాయ వస్త్రం. వేదాంత శాస్త్రం అప్రమాణం ఎందుకు అవుతుంది? అవిద్య చేత కల్పించబడిన నానా విధమైన ఈ భేద జ్ఞానాన్ని నివర్తింపచేయడమే దాని ప్రయోజనం. శాస్త్రం ఇది బ్రహ్మ అని ఏమీ నిర్దేశించడం లేదు. బ్రహ్మే ఈ ఆత్మ అని ప్రతిపాదిస్తూ ఆ ఆత్మ దేనికి విషయం కాదని వివరించి ఆ బ్రహ్మలో జ్ఞానం, జ్ఞేయం, జ్ఞాత అనే అవిద్య చేత కల్పించబడిన భేదాల్ని తొలగిస్తోంది. నా దృష్టే దృష్టారం పశ్యేహే అని చెప్పే శృతి అదే కదా. లౌకిక దృష్టిని వ్యాపించి ఉండే ఆత్మని చూడలేవు అని అంటోంది అన్నారు పట్టాభిరామయ్య గారు. మీరన్నట్లు వాక్యార్థ జ్ఞానం వల్లనే మోక్షం అయితే శృతి మరి శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య అంటూ శ్రవణ మనన ధ్యానాల్ని ఎందుకు చెప్పాలి? అది నిరర్థకమే కదా అన్నారు రెండవ కాషాయ వస్త్రం ఆయన. కావు, వ్యర్థం కావు. స్వాభావికంగా పరిపరి విధాల పోయే వీడి మనస్సుని అన్నిటి నుండి మరల్చి అందుమూలంగా వాక్యార్థాన్ని బాగా తెలియజేయడానికి శ్రవణం, మననం వగైరాలు సహాయపడుతున్నాయంతే అన్నారు పట్టాభిరామయ్య గారు. శ్రవణ మాత్రం చేత అంటే ఇదంతా భ్రమ అన్న మాట విన్నంత మాత్రం చేత సంసార బంధం తొలగిపోవడం నేనెక్కడా చూడలేదే అన్నారు రెండవ కాషాయ వస్త్రం. అలా అనుకోకూడదు. బంధం మిథ్యాజ్ఞానం కలిగిన తర్వాత అది ఇంకా ఉండడం అసఖ్యం. శరీరం పడిపోవడమే బంధం పోవడం అని అనుకోకూడదు. త్రాడుని పాముగా అనుకుని భయపడిన వాడికి అది తాడే కానీ పాము కాదు అని చెప్తేనే చాలు భయం పోతుంది. అంతేకాని పాము చనిపోతే గాని భయం పోదు అని అంటారా? అసలు నిజానికి శరీరం ఉంటే కదా పోవడానికి. బ్రహ్మ కానిదంతా అసత్యం కనుక శరీరం ఉండడం కూడా అసత్యమే. బంధం పోలేదని ఎవరైనా అంటే వారికి జ్ఞానం అంటే ఏంటో తెలియదన్నమాట. తెలియలేదు వాళ్ళకి. ఎందుచేతనంటారా? జ్ఞానం వల్ల ప్రయోజనం అక్కడ కనబడడం లేదు కనుక. కాబట్టి శరీరం ఉన్నా లేకపోయినా వాక్యార్థ జ్ఞానం కలిగిన తర్వాత అలాంటి వాడు ముక్తుడే. మోక్షం ధ్యానం వల్ల సాధించలేం. ధ్యానం చేస్తే బ్రహ్మ సిద్ధిస్తుందని అనడం కుదరదు. అయితే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, తత్వమసి, ఐమాత్మా బ్రహ్మ అనే మహావాక్యాల అర్థం తెలుసుకోగానే తప్పక సిద్ధిస్తుంది అన్నారు పట్టాభిరామయ్య గారు. ఆయనెవరు, నేనెవరు, అదేమిటి అనే దాంట్లో 36వ అధ్యాయం చాలా పెద్దదిగా ఉంది. మిగిలింది మనం తర్వాత భాగంలో తెలుసుకుందాం. 4వ బ్రహ్మసూత్ర విషయం చర్చ జరుగుతోంది. ఈ 4వ బ్రహ్మసూత్ర చర్చ బాగా కొంచెం పెద్దదిగా ఉంది కాబట్టి తర్వాత తెలుసుకుందాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్ కేశవ ఈశ్వర కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం.